గ్యాస్ సిలిండర్ దొరకట్లేదు శరత్. అది కమర్షియల్ ఎల్పిజి నిషా. ఇప్పుడు రెస్టారెంట్లు కాపేస్తున్నారు, అది ఇంటికి కూడా షార్టేజ్ వస్తుంది కదా శరత్. నా దగ్గర మంచి ప్లాన్ ఉంది. ఏంటిది? కర్రలు. దేనికి? వంటకే కర్రలపై పెట్టిదాం. ఇంట్లోనా? ఆ, అపార్ట్మెంట్లో ఎలా వండుతావు శరత్? ఏ పక్కింట్లో పొగ వెళ్ళిపోతుంది. మంచిదే కదా, దోమలు పోతాయి వాళ్ళకి కూడా. మొత్తం ఇల్లంతా కాలిపోతుంది. సరే, అదే ఇంకో ఐడియా ఉంది. ఇప్పుడు ఆ కర్రలతో ఏం చేస్తావు? చలి మంట పెట్టుకుందామే. ఏం శరత్ ఇది? బొగ్గులు పొయ్యా. కానీ వంట చేయాలా? కావాలంటే బొగ్గులు నేను రాజు పెడతాను, నువ్వు వంట చేసి. నీకు నిజంగా పిచ్చెక్కింది శరత్. గ్యాస్ వాడకూడదంటే ఇవన్నీ పాతకాల పద్ధతులు, ఇవన్నీ నువ్వు ఓల్డ్ ఈజ్ గోల్డ్. చూసావా ఎంత నల్లగా ఉన్నాయో? బొగ్గులు నల్లగానే ఉంటాయి కదా. మంటర్రగా ఉంటది. అయ్య బాబు, మామూలు టైం కాదే ప్రకాశం. ఏం చేస్తున్నావు శరత్? బొగ్గులు రాదేస్తున్నాను. గ్యాస్ వాడి ఆ, గ్యాస్ సేవ్ చేయడానికి బొగ్గులు పోయి తెచ్చావు, ఆ. బొగ్గులు రాజేయడానికి మరి గ్యాస్ వాడుతున్నావు. కాదు శరత్, అక్కడెక్కడో వారు రావడం ఏంటి, నువ్వు ఇక్కడ బొగ్గులు పోయి పెట్టడం ఏంటి? దీన్ని బటర్ఫ్లై ఎఫెక్ట్ అంటారు. కానట్లేదు. నీకు తెలియకుండా కాలిపోతుంటుంది కింద నుంచి. ఏమనుకుంటున్నావు? అసలు ఇప్పుడు ఈ గ్యాస్ పొయ్యి వల్లే గ్యాస్ట్రిక్ వచ్చేస్తుంది తెలుసా? అందుకు చూస్తే రెండు గ్యాస్ ఆ గ్యాస్ ఇక్కడికి వచ్చేస్తుంది.